ఇట్లా పెద్దగా కట్టాలంటే కనీసం 3-4 years పడుతుంది అనేది నా ఒపీనియన్. ఇదంతా కంప్లీట్ అయ్యి అవ్వాలి అంటే. రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో 1600 ఒక్క నిమిషం కరెక్ట్ అంతే 1500 అపార్ట్మెంట్. ఇది టైప్ 2 to type 6 మీరు అర్థం చేసుకోవాల్సింది. సో వేరియస్ అంటే 3 bedroom ఉండొచ్చు, పెద్ద పెద్ద కూడా ఉంటాయి కాబట్టి వేరియస్ సైజెస్ 11 towers. ఇందులో లేదు 100% సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్. ల్యాండ్ ఒక్కటే స్టేట్ గవర్నమెంట్. కట్టడం కూడా సెంట్రల్ CPWD వాళ్ళు తీసుకొని పెడతారు. ఇది యాక్చువల్గా 2024లో మనం వచ్చిన తర్వాత అది ఎక్కడ ఆగిపోయింది. కంప్లీట్గా ఫ్రెష్గా స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఎస్టిమేట్స్ ఇప్పుడు 7 years బ్యాక్ వేసిన ఎస్టిమేట్స్ ఇవన్నీ వర్కౌట్ అవ్వవు కాబట్టి మళ్ళీ అన్ని రీఎస్టిమేట్స్ చేయించి కంప్లీట్గా ఫ్రెష్గా స్టార్ట్ చేసాం మేము వర్క్ అంతా కూడా 2024 నుంచి. పోస్టల్ రీజనల్ ఆఫీస్ కూడా ఒరిజినల్ అనుకున్న ఎస్టిమేషన్ మేము 50 crores అనుకుంటే అది 110 crores అయింది. ఎందుకంటే CRDAలో నామ్స్ ప్రకారం గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్స్ పెట్టమన్నారు 2 floors. సో ఓవరాల్గా ఎస్టిమేట్ 100 crores పెరిగింది కాబట్టి అది కూడా బడ్జెట్ క్యాబినెట్ అప్పుడు అంటే లార్జ్ పోస్టల్ డిపార్ట్మెంట్ అంతా కూడా మాడిఫై చేస్తా ఉన్నాం. అందులో భాగంగా క్యాబినెట్ వెళ్తుంది. అది కూడా వచ్చే 1-2 monthsలో అది కూడా అప్రూవ్ అవుతుంది అనుకుంటాను. ఒక్కటి ఇందులో 3 అమరావతికి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎంపీ అయిన తర్వాత కూడా తీసుకున్నటువంటివి 3 మెయిన్ ముఖ్యమంత్రి గారితో కలిసి. ఒకటి అమరావతి బిల్లు, రెండోది సెంట్రల్ సెక్రటేరియట్, మూడోది ఔటర్ రింగ్ రోడ్. సో ఔటర్ రింగ్ రోడ్డు కూడా దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా లాస్ట్ టైం ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు చాలా వరకు క్లియర్ అయినాయి. నెక్స్ట్ అది కూడా ఒక 3-4 monthsలో దాన్ని కూడా ఒక రూపానికి తీసుకొస్తే మెజారిటీ మేము అనుకున్నవన్నీ కూడా అమరావతికి జరిగినట్టు. ఇక్కడ నుంచి ఎగ్జిక్యూషను సరే ఒక నెల అటు ఇటుగా అవుతాయి కానీ బట్ ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలు అన్నీ కూడా అవుతాయి. ఇది నేను చెప్పేది ఏంటంటే ప్రజలకు కానీ ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇంకొకళ్ళకి కానీ ఒక 2,500 కోట్ల రూపాయల ఇలాంటి బిల్డింగ్స్ తీసుకురావడానికి 2 సంవత్సరాలు కంటిన్యూస్గా ఆఫీస్ వాళ్ళు కానీ మేము కానీ అనేక రకాలుగా ఫాలో అప్ అయితేనే ఈ స్టేజ్కి వచ్చింది. ఇవన్నీ ఏంటంటే ఒక ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టుగా అలా అయిపోవు. ఇవన్నీ అద్భుతమైన కాంప్లెక్స్. ఇప్పుడు ఉద్యోగులకు కానీ ఇవన్నీ ఏంటంటే మోడర్న్ ఫెసిలిటీస్ తోటి వచ్చేటువంటివి. అమరావతిలో ల్యాండ్ ఉంది కాబట్టి ఇలా మనం చేయగలుగుతున్నాం. వీటన్నిటినీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మావిగన్ లాంటి అంటే ఆలోచన లేనటువంటి చేయటం చేతగానటువంటి కేవలం మాటలకు పరిమితమైనటువంటి వాటికి ఒక పద్ధతి ప్రకారం సిస్టమేటిక్గా 1 by 1 పనులు చేసుకుని వచ్చేటువంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాన్ని ఆంధ్ర ప్రజల్ని గమనించమని అడుగుతా ఉన్నారు. అంటే నాకు పూర్తిగా దాని మీద ఐడియా లేదు కానీ బట్ గ్రీన్ ఫీల్డ్ ఈ విధంగా చేయటం అనేది ఒకవేళ ఉన్నా కూడా ఇంత మోడర్న్ ఫెసిలిటీస్ తోటి మోడర్న్ ఆర్కిటెక్చర్స్ తోటి రెస్ట్ ఆఫ్ ది సిటీతో విశాలమైన ప్రాంతంలో ఉండటం బహుశా అయితే మొదలు అవుతుందని నేను అనుకుంటాను. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కీలకమైనటువంటి ప్రాజెక్టులో మొదటి నుంచి ప్రత్యేకించి ఈసారి 3వసారి మోడీ ప్రధానంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక కీలక ప్రాజెక్టులకి వస్తుంది. ఇప్పుడు ఆయన దేశాన్ని అత్యంత కాలం పాలించిన ముఖ్యమంత్రిగా రికార్డులు సృష్టించిన రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో అమరావతికి సంబంధించి తీసుకున్న ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ కానీ అమరావతి నిర్మాణ కార్యకలాపాలు మరింత వేగంగా కావడానికి దోహదం చేసేటువంటి అవకాశం ఉందా? డెఫినెట్గా అంటే ఒక మంచి రోజు. జనరల్గా కూడా మోదీ గారికి కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది. అలాంటి సమయంలో ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో కొన్ని 100 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మా పోస్టల్ డిపార్ట్మెంట్స్ నుంచే 2 క్యాబినెట్లో పెండింగ్ ఉన్నాయి. ఇలా అనేక రకాల ప్రాజెక్టులు ఉన్నప్పటికీ కూడా ఈ రోజున అమరావతిలో ఉన్నటువంటి దాన్ని తీసుకోవటం ఒక మంచి శుభశకునంగా నేను భావిస్తాను.